హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాండ్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో రీడింగ్లోకి వెళ్దాం. రీడింగ్లో ఎనర్జీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరియర్ కోసం చెప్తాను, తర్వాత లవ్ రీడింగ్, రిలేషన్షిప్ రీడింగ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే, ఎవరైతే అబ్రాడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించబోతుంది. అండ్ కొంతమంది ఇక్కడ సేమ్ కంట్రీలో జాబ్స్ ట్రై చేస్తున్నారు, వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. కాకపోతే ఇదేంటంటే, న్యూ కంపెనీస్ వాళ్ళు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు. సేమ్ కంపెనీ, మీరు ఎక్కడైతే వర్క్ చేసి మానేశారో ద సేమ్ కంపెనీ విల్ కాల్ యూ అగైన్. ఓకే, సో బట్ అక్కడ సేమ్ శాలరీ మళ్ళీ ఇస్తారా అంటే అలా అయితే ఉండదు కదా, ఎక్కడైనా హైక్ చేస్తారు. అండ్ ఆ జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. ఓకే, అండ్ బిజినెస్ పీపుల్, కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి ఆర్ ఉన్న బిజినెస్లోనే ప్రోగ్రెస్ కనిపించాలి అనుకునే వాళ్ళు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ నుండి మీకు పాజిటివ్ ఫేస్ అయితే స్టార్ట్ అవుతుంది, అప్పటి వరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ప్రోగ్రెస్ రావాలంటే నవంబర్ వరకు వెయిట్ చేయండి. బట్ న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇది మీరు ఆ బిజినెస్ నేమ్ అండ్ బిజినెస్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వెంటనే స్టార్ట్ చేయొద్దు. ఇది జూలై లాస్ట్ వీక్ నుండి మీకు ఫేవరబుల్ టైం అనమాట, అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బిజినెస్ ఎవరికి ఏ బిజినెస్ సూట్ అవుతుంది, ఆర్ ఆల్రెడీ ఉన్న బిజినెస్లోనే కంటిన్యూ అవ్వాలా, ఇలాంటి పాయింట్స్ ఏమైనా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, సో స్టూడెంట్స్ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో, స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్లో ఒక గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది వినిపిస్తుంది. అండ్ చాలామందికి నన్ను కాంటాక్ట్ చేస్తుంటారు చాలామంది, పెన్షన్ అమౌంట్ ఆర్ రిటైర్మెంట్ అమౌంట్ స్టక్ అయిపోయింది అని చెప్తూ ఉంటారు. సో ఆ అమౌంట్ కూడా ఆగస్ట్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఓవరాల్ ఎనర్జీ ఒక పాజిటివ్ గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అందరికీ కూడా బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపు. ఓకే, బట్ జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి మాత్రం కాంపిటీషన్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. బట్ హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అలా అని సక్సెస్ అవుతారు అని ఉంది కాబట్టి మీరు ట్రై చేయకుండా, ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తే ఎవరు కూడా పాస్ అవ్వరు. సో ఇక్కడ కూడా అంతే. ఓకే, తర్వాత రిలేషన్షిప్ వైజ్ చూస్తే ఇక్కడ ఎవరో మీ పాస్ట్ కనెక్షన్ అంటే ప్రజెంట్ ఒక పర్సన్ మీ మైండ్లో ఉన్నారు, దట్ ఈజ్ యువర్ ప్రజెంట్ రిలేషన్షిప్. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్ సెపరేషన్ ఆర్ దిస్ పర్సన్ ఈజ్ అవే ఫ్రమ్ యూ, అంటే డిస్టెన్స్ కనబడుతుంది మీ ఇద్దరి మధ్య. బట్ ఈ పర్సన్ కొంచెం అండర్ సమ్ సిచ్యువేషన్స్ ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అది నెగిటివిటీ అనేది ఏం కనబడట్లేదు ఇక్కడ, అంటే రివెంజ్ అలాంటివి ఏం కనిపించట్లేదు. బట్ వన్ పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్, అంటే అరౌండ్
15 to 16 years బ్యాక్ మీ లైఫ్లో ఒక పర్సన్ మీతో చాలా క్లోజ్గా ఉండి ఫ్రెండ్లీగా ఉండి మీకు ఎనిమీగా మారిపోయారు సడన్గా. బట్ ఎందుకు మారిపోయారు అని అంటే మీరు ఆ టైంకే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అయిపోయారు. మీ లైఫ్లో అన్నిటిలో సక్సెస్ అనేది వచ్చింది. బట్ ద సేమ్ పర్సన్ ఎవరైతే మీతో ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ పర్సన్కి సక్సెస్ అనేది రాలేదు. అండ్ తర్వాత మీరు ఇద్దరు సెపరేట్ అయిపోవడం, ఆ ఫ్రెండ్షిప్ అనేది కట్ అవ్వడం జరిగింది. అండ్ అప్పటి నుండి ఆ పర్సన్ మీ పైన ఏదో రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ. బట్ ఇద్దరికి ఏమైనా జాయింట్ అకౌంట్స్ కానీ, జాయింట్ బిజినెస్ కానీ, జాయింట్ వెంచర్స్ అలాంటివి ఏమి లేవు. కానీ ఈ పర్సన్ ఎవరో మీ పైన కొంచెం గ్రడ్జ్తో ఉన్నారు ఇప్పటి వరకు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు అది వదిలేస్తున్నారు. ఆ గ్రడ్జ్ వదిలేసి మీతో ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రిపేర్ అయ్యి మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మీకే నమ్మకం ఉండదు, ఈ పర్సన్ ఏంటి వచ్చి మీతో మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది మీకు. సో పాస్ట్ ఫ్రెండ్షిప్ రిటర్న్స్ అండ్ మీ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, ఈ పర్సన్ కూడా సడన్ అప్రోచ్ చేయబోతున్నారు. అంటే సడన్ అపాలజీ చెప్పబోతున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బిట్వీన్ యూ బోత్, బట్ దే ఆర్ కమింగ్ బ్యాక్. దే వాంట్ యూ యాజ్ దేర్ లైఫ్ పార్ట్నర్. అండ్ కొన్ని విషయాలు ఏవో ఉండిపోయాయి మీ ఇద్దరి మధ్య, కొన్ని హిడెన్ ట్రూత్ ఏదైతే ఉందో ఆ హిడెన్ ట్రూత్ మీకు చెప్పడానికి ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తారు ఇప్పటి వరకు. ఆ డివైన్ టైమింగ్లో చెప్పాలి, లేకపోతే రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అలా ఆలోచించేవారు ఈ పర్సన్. సో ఇప్పుడు ఆ పర్సన్ మీకు, ఆ పర్సన్ అంటే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, తన లైఫ్లో ఏదైతే జరుగుతుందో ఆర్ మీ ఇద్దరి మధ్య ఏవైతే కొన్ని టాపిక్స్ హైడ్ చేసి పెట్టారో ఈ పర్సన్, అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పోజ్ చేయబోతున్నారు. ఈ పర్సన్ మీ పైన ఉన్న ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని సప్రెస్ చేస్తూ వస్తున్నారు. బట్ ఎందుకు చేశారు అదంతా అంటే దే డోంట్ వాంట్ టు బీ ఇన్ రిలేషన్ విత్ యూ. జస్ట్ ఏదో కనెక్షన్, ఏదో ఒక రిలేషన్ ఉందా అంటే ఎస్ ఉంది, అంతే, అంతవరకే ఉండాలి, ఒక డీప్ బాండింగ్గా ఉండకూడదు ఇద్దరి మధ్య అని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. బట్ మీతో కనెక్షన్ కట్ అవ్వలేదు. అలానే ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నారంటే అది లేదు. ఈ పర్సన్ మహా అయితే 4-5 days మీకు దూరంగా ఉండగలుగుతారు. ద సేమ్ 5th day or 6th day ఈ పర్సన్ మీకు తప్పకుండా మెసేజ్ చేసేస్తారు. వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, ఇదంతా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. ఆ టైంకి ఒక 4-5 days మీకు దూరంగా ఉండగలరు ఈ పర్సన్, అంతే, అంతకంటే ఎక్కువ ఉండలేరు. అయితే డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుందంటే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్, ఒక అబండెంట్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, యూ షైన్ లైక్ ఎ డైమండ్. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ తనని తానే డిగ్రేడ్ చేసుకొని మాట్లాడుకోవడం, అలా ఫీల్ అయిపోవడం అలవాటు, అంటే కొంచెం ఇన్ఫీరియారిటీ. సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మీతో రిలేషన్లో ఉండాలి అంటే మీ లెవెల్కి రావాలి ఈ పర్సన్, అలా రీచ్ అవ్వాలి మీ లెవెల్కి అంటే చాలా హార్డ్ వర్క్ అనేది చేయాలి. బట్ ఎందుకు ఈ పర్సన్, మీరు సక్సెస్ అయ్యారు అన్ని విషయాల్లో కెరియర్లో, బట్ ఈ పర్సన్ ఎందుకు సక్సెస్ అవ్వలేదంటే అన్నెసెసరీ థింగ్స్ పైన, అన్నెసరీ అంటే అక్కర్లేని విషయాలపైన టైం ఎక్కువ వేస్ట్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. ఓకే, అండ్ కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఇవన్నీ ఈ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది లేకుండా చేశాయి. సో ఆ టాక్సిక్ సిచ్యువేషన్స్ని ఈ పర్సన్ దూరంగా పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ యూ, దే ఆర్ కీపింగ్ ఎ డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టాక్సిక్ సిచ్యువేషన్స్ అండ్ దెమ్.
ఈ పర్సన్కి అండ్ ఆ టాక్సిక్ సిచ్యువేషన్స్కి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేస్తున్నారు సో దట్ ఈ పర్సన్ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో సూన్ దేర్ విల్ బి ఎ రీయూనియన్. ఇదొక డివైన్ కపుల్ లాగా కనిపిస్తుంది నాకైతే, డివైన్ కనెక్షన్. అండ్ అనదర్ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫర్టిలిటీ, అబౌట్ ఫర్టిలిటీ, లైక్ ప్రెగ్నెన్సీ న్యూస్, గుడ్ న్యూస్ ఏదో వినిపిస్తుంది. మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉండొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గుడ్ న్యూస్ మీకు చెప్పొచ్చు. ఓకే, దెర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ అబౌట్ ఫర్టిలిటీ అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ దిస్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ ఒకరి దగ్గర నుంచి కాదు, మీ పాస్ట్ ఫ్రెండ్, మీ పర్సన్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, ఇన్ని గుడ్ న్యూస్ అయితే వింటారు మీరు ఈ మంత్. ఓకే, అండ్ యూ విల్ బీ వెరీ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ దిస్ న్యూస్. అండ్ లాట్ ఆఫ్ అబండెన్స్ అనేది కూడా రాబోతుంది. అనదర్ గుడ్ న్యూస్, ఫినాన్షియల్ అబండెన్స్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనగానే ఎవరన్నా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, సేమ్ వే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ అమౌంట్ చూసుకున్న తర్వాత. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అమౌంట్ అయితే రాబోతుంది మీకు. ఇట్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ ఏదో లైక్ జాక్పాట్ ఆర్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ అలాంటివేవో మీకు రాబోతున్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా. ఓకే, సో టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ మీరు ఏం చేయాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు 333 అని రాసి లక్ ఈజ్ మైన్ అని రాసుకోండి. ఓకే, అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం ఇక్కడ వీడియో ఎవరికైతే రెజొనేట్ అవుతుందో ఆ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రేపు 7/7 పోర్టల్. సో 7/7 పోర్టల్ రోజు ఒక బే లీఫ్ పైన మీ విషెస్ రాసుకుని, మీ విషెస్ అంటే ఒక్కొక్క లీఫ్ పైన ఒక విష్ మాత్రమే రాయాలి. అలా రాసి ఆ బే లీఫ్ని క్యాండిల్లో బర్న్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేయండి. ఓకే, సో అది నైట్ 7 PM ఆర్ మార్నింగ్ 7 AM ఆ టైమింగ్స్లో చేస్తే ఇంకా పవర్ఫుల్ టైమింగ్స్ అవి. సో మీరు అలా చేయడం వల్ల మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు మెడిటేట్ అట్లీస్ట్ ఫర్ 5 to 10 minutes. Okay, thank you for watching. Sending love and light.